క్వాలిటీ బాగుంది. వందనాలు. ఇప్పుడు వచ్చిన సేవకి నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు వచ్చిన సంఘానికి నా వందనాలండి. మరి మా పెద్ద బాబు గారికి అయితే బాగోలేదు, మనకి గాలిలో రాయన్నారు. మరి అది మనం ఫస్ట్ వచ్చినప్పుడు 2 సంవత్సరాల క్రితం గాలిలో ఆపరేషన్ చేయించారు, అందులో స్టంట్ చేయించారు. ఇంకా అది తీయించుకోవాల్సింది అశ్రద్ధ చేశాడు ఆయన. ఆ అశ్రద్ధ వల్ల పొట్టంతా ఇన్ఫెక్షన్ అయింది. మరి వాళ్ళ కాలమంది బాగా అడవులు చేస్తే ఒక 2 రోజుల క్రితం హాస్పిటల్లో జాయిన్ చేశారు. మళ్ళీ దాంట్లో కామెర్లు ఏమి అన్నారు. ఆ కామెర్లు అవ్వటం వల్ల ఆపరేషన్ చేయడం అవ్వలేదు. మళ్ళీ వీళ్ళు హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసారు. మళ్ళీ ఆయనకి మరి మళ్ళీ బాగా నొప్పి రావడం, హాస్పిటల్ అంటే తిప్పారు. మరి అది మరి డబ్బులు లేదని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే నిన్న మొన్నట్టుండి సీరియస్ అయ్యి ఐసీయూలో పెట్టారు. మళ్ళా రాత్రి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోమన్నారు. ఆయనకు ఒకటి కాదు, హార్ట్లో ప్రాబ్లం ఉంది, గుండె తక్కువ 30% కొట్టుకుంటుంది అంటున్నారు. ఒక పక్కేమో కడుపులో ఏదో ఉంది అని అంటున్నారు. మరి ఒక పక్కేమో గాలిబెడ్లో రాయంటున్నారు. 3 ఆపరేషన్లు పడితే అంటున్నారు. ఏదైనప్పటికీ దేవుడు స్వస్థపరచాలని, ఆయన్ని దేవుడు సజీవత్లో ఉంచాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. చేతులెత్తి ఏదైనప్పటికీ మరి ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, దేవుడికి సాధ్యమే. కాబట్టి మరి వాళ్ళు తెలిసి తెలియని అవధేతమైనప్పటికీ దేవుడు క్షమించి దేవుడు అనుసరించారు. ఎందుకంటే ఆయన ప్రతి నిమిషము మరి సంతకాలు అయితే పెట్టించుకున్నారు, చెప్పలేము. ఆయన ఆపరేషన్ చేసినప్పుడు ఏదైనా జరగచ్చు, మరి సక్సెస్ అయితే అవ్వచ్చు, లేకపోతే కోమాలకు వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. నేను మళ్ళీ దొరికితే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసి తెల్లవారు మేము ఎవరు నిద్రపోలేదండి. మళ్ళీ ఇక్కడ స్వర హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆయన్ని. మరి ఏదైనప్పటికీ మీరు అందరూ దయచేసి సంఘమందరూ పాజిటివ్ ఉంటున్నారు కాబట్టి ఆయన గురించి ప్రత్యేక ప్రార్థన చేయాలని సేవకుల్ని సంఘాన్ని కోరుకుంటూ ఈ సాక్షి దేవుడు గురించి ఆమె